కోతులను కూడా వదిలిపెట్టలే మీరు ఇచ్చిన పత్రిక ప్రకటనలో. కాబట్టి మీరు ఏ మేరకు మీరు చూసారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పార్షాలిటీ చూపించదు. కానీ మీ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ విషయంలో రాష్ట్రాలకు దామాషా ప్రకారం రావాల్సినటువంటి నిధులను కూడా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో మోసం చేయడానికి, నిధులు తగ్గియడానికి మీరు మొన్న బిల్లు ప్రవేశపెట్టారు. ఇటువంటి చరిత్ర మీకుంది. కానీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటువంటి చరిత్ర లేదు. మీరు ప్రజల వలైన ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహాయం అందాలి. మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మీ లెక్క ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి తగ్గించి మోసం చేయాలని ఇక్కడ ఆలోచించాలి. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇల్లు లేని ప్రతి లబ్ధిదారుకి ఇల్లు ఇచ్చినాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం. కానీ మీ లెక్క ప్రజలను విభజించి పాలించాలి, విభజించి లాభపడాలి అనేటువంటి ఎన్నికల వరకు నువ్వు దానికి దానిలో మరి నీకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి దానిలో కొంత సఫలీకృతం కావచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పటికైనా ఎంపీగా, ఎమ్మెల్సీగా, కరీంనగర్ ప్రజలకు మేయర్గా వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏదో అయిపోయింది కథం. మళ్ళీ ఎన్నికలతో మళ్ళీ డ్రామా షురూ చేస్తాం, మళ్ళీ ఆ డ్రామాలో సక్సెస్ అవుతాం, మళ్ళీ అయిపోతాం. మళ్ళీ అంటే ప్రజలకు కావాల్సింది, ఈ ప్రజలకు ఏ అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక పనుల విషయంలో కావచ్చు, కేంద్ర సహాయ మంత్రి నుండి కరీంనగర్ ప్రజలకు ఉపయోగం లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం అడుగుతా ఉన్నారు. ఎమ్మెల్సీగా గెలిచారు, ఏం ప్రయోజనం ఒక్కటనే చెప్పండి. బీజేపీ నుంచి కరీంనగర్కు ఎమ్మెల్సీగా అందులో భాగంగా కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి ఏమైనా చేయగలిగిందా? ఎప్పుడో ఒకసారి ఎంపీ తోటి మీటింగ్లో అటెండ్ అవ్వడం తప్ప ఇంకేమైనా జరిగిందా ఇక్కడ లాభం? అంటే ప్రోటోకాల్ కోసమే ఈ పదవులు. ఇవాళ మేయర్గా ఈ కరీంనగర్ ప్రజలకు కేంద్రం నుంచి మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లతో పాటు ఇంకా కేంద్రం నుంచి ఇంకేం తీసుకొస్తారు? ఒక్కనాడనే చెప్పినరా? ఉండేది చూసిన శివారు ప్రాంతాలు ఏం చేస్తుంది? కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు చెప్పు. శివారు ప్రాంతాలు ఈ మున్సిపాలిటీకి సంబంధించి గత 10 సంవత్సరాల దోపకము, ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేస్తే అవన్నీ అప్పుల కుప్పై కూర్చున్నాయి. ఏం చేస్తుంది దానివల్ల? ఇలా ప్రజలకు మీ కేంద్రం నుంచి నేనున్నా, కేంద్రాన్ని భరోసా, కేంద్రంలో మీ అధికారంలో ఉన్నాం, మీ విదేస్తాం అది చెప్పండి. నెల రోజుల మీ ప్రణాళిక ఏంది? కేంద్రం నుంచి 6 నెలల మీ ప్రణాళిక ఏంది? సంవత్సరం మీ ప్రణాళిక ఏంది? ఎన్ని కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొస్తారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని రోజులలో నెరవేర్చే ప్రయత్నం చేస్తారు చెప్పండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకురావాలో మేము చెప్తాం. అంతేగాని పట్టుకుని డ్రామా కంపెనీకి తెరలేపి కబడ్డీ స్టార్ట్ అయింది. ఇలా ఎంఐఎంకి సంబంధించి మాకు నిజంగానే మేము కంప్లైంట్ ఇస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా దానికి జవాబు చెప్పలే. ఎంఐఎంకు మాకు విరోచితంగా పోరాడినాం. మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే ఇలా ఏ పార్టీతోటి. కాబట్టే వాళ్ళు పరిమితమైనరు. మాకు నిజంగానే చీకటి ఒప్పందం ఉంటే వాళ్ళ సీట్లు పెరిగేది కావచ్చు. మీ చీకటి ఒప్పందం ఉంది బీఆర్ఎస్ తోటి. మీ చీకటి ఒప్పందం వల్లనే ఇవాళ వాళ్ళు మీ కనుసన్నగంలో వాళ్ళు ఇలా ప్రవర్తించారు. కాబట్టి ఇటువంటి చీకటి ఒప్పందాలతోటి ప్రజలను ఒకవైపు చీకటి ఒప్పందాలు, ఒకవైపు ప్రజలను తప్పుదో పట్టియడం, ఈ రెండు తప్ప ఇంకా మీకేమైనా చేతనవుతుందా అని అడుగుతా ఉన్నాం. ఒకవేళ నిజంగానే చేతనైతే పార్లమెంటు సభ్యునిగా నేను ఈ కరీంనగర్ పార్లమెంటుకు లేకపోతే కరీంనగర్ నగరానికి స్పెషల్ ఫోకస్గా ఈ నిధులు తీసుకొస్తున్నా. మా కరీంనగర్కు మేయర్గా చేసిండు కాబట్టి, ప్రజలు ఆశీర్వదించిండు కాబట్టి కరీంనగర్కు స్పెషల్ ఫోకస్గా ఈ పనులు తీసుకొస్తున్నా అని ఏ ఒక్కనాడైనా చెప్పలేనివి
ఇప్పటికైనా చెప్పు అని అడుగుతాం. ఇప్పటికైనా మీరు ఈ కరీంనగర్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. మా శాయశక్తులు కృషి చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నియోజకవర్గంలో కూడా 3500 ఇళ్ళు ఇచ్చినాం. ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం లబ్ధిదారులకు. భవిష్యత్తులో ఇంకా ఎక్కడ అవసరం ఉన్నా అక్కడికి నిధులు తీసుకొస్తాం. మా శాయశక్తుల అంతర్గత రోడ్లు వేస్తాం, అంతర్గతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఇక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించిన మాత్రాన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. రాష్ట్రంలో ఇది ఒక భాగం. అది మా చిత్తశుద్ధితో మేము ప్రవర్తిస్తాం, తప్పకుండా లేమనుమానం లేదు. కానీ మీకు ఇచ్చిన అవకాశాలను ఎక్కడ కూడా మీరు ఆ చిత్తశుద్ధిని ప్రదర్శిస్తలేరు. మీరు కరీంనగర్ యువకులకో మహిళలకో గత 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులుగా ఏం తీసుకొచ్చినా ఇప్పుడు 100 సార్లు అడిగినాం, దానికి జవాబు లేదు. ఎమ్మెల్సీగా గెలిచి ప్రజలు ఆశీర్వదించి ఏం చేసినాం ఎమ్మెల్సీ కానీ ఇంతవరకు దాని మీద ప్రజలకు ఒక్క పని చేసింది లేదు. మరి రేపు ఏం చేయబోతానో కనీసం చెప్పేది లేదు. కాబట్టి విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిలదీయండి. మీకు అవకాశం కల్పించినప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో ఉండి ఈ కరీంనగర్ ప్రజలకు నువ్వేం చేస్తున్నావు అడగమని చెప్పి అడుగుతా ఉన్నాం. విజ్ఞులైన ప్రజల్ని అవకాశం ఇచ్చినావు. ఆ అవకాశం ద్వారా మా మోడీకి గిఫ్ట్ ఇస్తున్నాం అని మాట్లాడి మీ మోడీ గిఫ్ట్ తీసుకున్నాడు కదా. ప్రజలు కరీంనగర్ ప్రజలకు ఏం గిఫ్ట్ ఇస్తాడో ప్రకటించమంటున్నాం మీ మోడీ గారిని. కరీంనగర్ నగరపాలక సంస్థ గెలిచి మోడీ గారికి గిఫ్ట్ ఇస్తాను ఇచ్చినాం అంటున్నాం. మరి మోడీ గారి ద్వారా కూడా కరీంనగర్ ప్రజలకు గిఫ్ట్ ఏందో చెప్పాలి కదా. గిఫ్ట్ తీసుకుంటే తప్ప ఇచ్చుడు లేదండి వీళ్ళకి. మేము కరీంనగర్ ప్రజల పక్షాన కోరుతా ఉన్నాం. ప్రజలను తప్పుగా పట్టించో మోసపూరిత వాగ్దానాలు చేసో లబ్ధి పొందడం కాదు. కరీంనగర్ ప్రజలకు మీరు ఏం చేస్తారో దయచేసి చెప్పాలి. మేమేం చేస్తామని చెప్తాం. మీరు నిధులు తీసుకొస్తే దానికి దామాషాగా మేము నిధులు ఇస్తాం. తప్పకుండా ఈ నగర పాలక సంస్థను అభివృద్ధి చేస్తాం. కానీ వట్టిగానే గాలి మాటలు డ్రామా కంపెనీలు బంద్ చేసుకోమని చెప్తాం.